హాయ్ అండి అందరికీ. ఈరోజు చేదు లేకోకుండా కాకరకాయ చిప్స్ అయితే చేయాలనుకుంటున్నానండి. చూడండి, ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా స్నాక్స్ లాగా చిప్స్ లాగా తింటుంటారండి. చూడండి, నేను ఎంత పల్చగా కట్ చేసుకున్నానంటే కాకరకాయలని బాగా వాష్ చేసుకొని ఇలా పెద్దగా ఉన్నవన్నీ ఆఫ్ చేసుకున్నానండి. చిన్నగా ఉన్నవన్నీ అలానే సర్కిల్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇంత పెద్దలాగా కట్ చేసుకోవాలండి. అప్పుడే చిప్స్కి తొందరగా బాయిల్ అవుతాయి. చూడండి, ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి అయితే హాఫ్ అన్ అవర్ అలానే వదిలేస్తానండి. ఎందుకంటే దాంట్లో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్ మనం ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే అందులో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుందండి. అలానే వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, బాగా సాల్ట్ అయితే వేసి బాగా కలిపేసాను. ఇప్పుడు ఇలా బాగా కలిపేశాక మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి. అప్పుడు చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న వాటికి మనం కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నామండి. శనగపిండి యాడ్ చేసుకొని, ఇది యాక్చువల్లీ మై ఫ్రెండ్ రెసిపీ అండి. అందుకే వాళ్ళ సైడ్ బాగా చేస్తారు ఇలాంటివి. అందుకే నాకు బాగా నచ్చి నేను మా ఫ్రెండ్తో చేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే వచ్చాయి సాది వేయడం వల్ల. ఇప్పుడు మనం బేసన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలానే కొంచెం కలర్కి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. అలానే రెడ్ చిల్లీ పౌడర్, మన టేస్ట్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే నేను వేయలేదు, ఆల్రెడీ సాల్ట్ సోక్ చేసేప్పుడు పెట్టాను కదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, అందుకే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం హెల్త్కి మంచిది కావండి, తెల్ల నువ్వులు అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మన ఇష్టం, అది ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై అయ్యాక చాలా బాగా కనిపిస్తుంటాయండి. చూడండి, మిక్స్ చేస్తుంది. అలా మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదండి, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది, దానికి సరిపోతుంది. చూడండి, మనం ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఒకటొకటి ఇండివిజువల్గా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. %100 చూడండి, అస్సలు చేదైతే అస్సలు ఉండదు. నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను. డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బబుల్స్ అయితే స్టాప్ అయిపోతాయండి. అప్పుడే మనకు ఐడెంటిఫై అవుతుంది ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే, డీప్ ఫ్రై అయినట్లే. చూడండి, మనం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, అప్పుడే సౌండ్ కూడా వస్తుంది క్రిస్పీగా. అంతే అండి, ఎంత సింపుల్గా ఒకే ఒక్క ఐటెంతో మనం ఇలా చేసుకోవచ్చు. అలానే మనం కలుపుకున్నవన్నీ అలా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా బాగుంటాయండి, చేదైతే అస్సలు ఉండదు. చూడండి, ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయ్యేలాగా ఉన్నాయి. అప్పుడే మనకు తెలిసిపోద్ది, బబుల్స్ స్టాప్ అయిపోతుంది కదా, అప్పుడే రెడీ అయినట్టు.